ఏంది మరి. సో రేపు శ్రీశైలం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తాం కదా. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాకు వెహికల్ కావాలి కాబట్టి ఇప్పుడే బైక్ తీసుకెళ్ళి శ్రీశైలంలో పెట్టేసి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ బైక్ ఉంది, అది తీసుకొని మేము రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం. రేపు మార్నింగ్ అర్లీగా స్టార్ట్ అయ్యి మేమందరం నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు బైక్ తీసుకొని వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఆలిగాడు శ్రీశైలం వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ బండ్లు పెట్టేసి వచ్చేద్దాం. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎందుకు ఏడుస్తున్నా? సైనస్ ప్రాబ్లమ్. సో మార్నింగ్ నాకు ఇట్లా అవుతుంటుంది అంతే. మార్నింగ్ టైం ఎంత ఇప్పుడైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళి అక్కడ బైక్స్ పెట్టేసి ఇంకా రేపు అర్లీ మార్నింగ్ వ్లాగ్ కంటిన్యూగా స్టార్ట్ చేసేద్దాం. మంచిగా ట్రెక్కింగ్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేద్దాం. అంతేనా? ఓకే, అంతేనా? గుడ్ మార్నింగ్. సైనస్ బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేసినాం. సో ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడమే. మా అమ్మాయి చేసిన బ్లాక్ కాఫీ అంటే నాకు పిచ్చ చేసిన చిన్నప్పటి నుంచి. మర్చిపోయినా ఇవి ఎందుకు వచ్చినాయి అంటే నాకు ఈ చిన్న చిన్న ఏదో మార్క్స్ అంటారు, పుల్లిపిరి అంటారు తెలుగులో. సో అవి లేజర్తో తీపిచ్చినాయి అనమాట. సో అవి మార్క్స్ అట్లా పడ్డాయి, కొన్ని రోజుల తర్వాత పోతాయి. ఇది చెప్పడం మర్చిపోయినా స్టార్టింగ్ వీడియోలో. అందరూ అనుకోవచ్చు ఏంటివి అన్నట్టు. సో ఇది అంతేనా? ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అందగతే మా అమ్మ. భలే ఉన్నావు లత, అటు తిరుగు. నాకు అట్లా ఆ లైట్కి భలే ఉన్నావు నిజంగా. ఏలో ఉన్నాయి నీ ఫోటోలు అట్టున్నావు శివుడి దగ్గర. ఆ హెయిర్ చూడు భలే ఉంది. శివుడి దగ్గర ఉన్నట్టు. మా కాలనీ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మేము స్టార్ట్ అవుతున్నాం మా కాలనీ నుంచి. 1 2 3 ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంభో శంకర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంభో శంకర. అంతేనా? టిఫిన్ ఏం పెడతారు? ఉప్మానా? సూపర్.
మళ్ళీ వాటర్ మిలన్ ఇస్తారు సాక్షి కనబడ్డాం మేము. ఆ. మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు. మా ఉప్మా అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. ఉమ్. 3 సార్లు తిన్నా. వాకింగ్. ఇంకా అరటిపళ్ళు కావాలంటే తీసుకోండి. ఎక్స్ట్రా అరటిపళ్ళు కావాలంటే పద పద. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, శంభో శంకర. సో ఇప్పుడు ఇది దాటి ఆ డ్యామ్ దాటి అవతలకి వెళ్ళాలి. అవి అక్కడ కనిపిస్తున్న శ్రీశైలంకి వెళ్ళాలి కదరా? ఎస్. హర హర మహాదేవ, హర హర మహాదేవ. వామ్మో ఏంది ఇట్లుంది ఆల్రెడీ? ఏమనిపిస్తుంది? జలకొట్టున్నట్టు. వామ్మో చూసి చూసి పట్టుకో. మెల్లగా మెల్లగా. ఇదంతా వెళ్ళాలి. అదే కదా వెళ్ళిపోయిందామా. పెద్దగా ఉన్నాయి చూడండి. మొత్తానికి ఎట్లు దిగుతున్నాం. డ్యామ్ మీదకి వెళ్ళి డ్యామ్ మీద దాటి ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు. ఓం నమ శివాయ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. సో ఇప్పుడు మనం డ్యామ్ మీద ఉన్నాం. మాటలు కూడా వస్తలేవు. ఇప్పుడు మనం డ్యామ్ మీద ఉన్నాం. డ్యామ్ మీద నుంచి ఆయాసం అవుతుంది గైస్. సో ఇప్పుడు డ్యామ్ మీద నుంచి అవతలకి పోతున్నాం. ఇది తెలంగాణ, అది ఆంధ్ర. సో ఇప్పుడు మేము బార్డర్ క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసేసి అది బ్రహ్మగిరి, విష్ణుగిరి, బ్రహ్మగిరి నుంచి విష్ణుగిరి పోతున్నాం. విష్ణుగిరి నుంచి తర్వాత శివగిరి పోవాలి. సో ఇది రోడ్ మ్యాప్. చూపి. సో ఇదే డ్యామ్ గేట్. ఒక్కొక్కటి 60 feet ఉంటుంది విడ్త్. చాలా పెద్దది అనమాట. వెళ్ళిపోతారు. అవును అడ్డుంది అది. సో ఇది ఒక గేట్ అనమాట. ఇది ఒక గేట్. ఇది దాన్ని ఇట్లా ఓపెన్ చేసేది ఇట్లా. సో ఇప్పుడే డ్యామ్ని అయితే రీచ్ అయ్యి అవతలకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట కదా. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. సో ఇది డ్యామ్, అది తెలంగాణ, ఇది ఆంధ్ర. ఏంది తెలంగాణ ఆంధ్ర అంట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది ఏపీ. ఇప్పుడు ఈ కొండ అంతా ఇట్లా ఎక్కి అది తిరిగి శ్రీశైలం పోవాలి.
పెద్ద టాస్కే. వాళ్ళు ఏం తింటుర్రా నిజంగా అట్లా పోతుర్రు అసలు మనకంటే. నిజంగా ఎంత ఎంత వెళ్ళిపోయారు చూడు. మనం బర్గర్లు పిజ్జాలు తిని ఇట్లా తయారైన వాళ్ళు. నువ్వు తిన్నావా? సార్ ఏంటి సార్ అది? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కాదు డాక్టర్ గారు, నువ్వు ఈ మధ్య తిన్న తర్వాత ఆకలిసలు ఏం చేయాలి? సో వీళ్ళు మా కాలనీ వాళ్ళందరూ జిఆర్ కాలనీ. మేము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఓకే డన్. సో ఇది అందరం స్టార్ట్ అయిపోయినాం. ఏం నుంచి దాన్ని బాగున్నావా? హాయ్ ఫ్రెండ్స్. ఏందో గుర్తుంటామా? నేనే అడిగిన ఫస్ట్ బాగున్నావా అని. సో ఆ జీప్లో మాకు తీసుకెళ్ళి టిఫిన్ అరేంజ్మెంట్ చేస్తారు. మల్లన్న స్పాన్సర్, అన్నీ కేర్ టేకర్. సో ఇప్పుడే ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం, విష్ణుగిరి సైడ్. ఏదో అనుకున్నా కానీ అవుతుంది మెల్లగా. చింటూ బ్రో, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. సో ఇప్పుడు ఈ కొండ ఎక్కబోతున్నాం కదా. అగో అసలైన ట్రెక్కింగ్ ఇది. యాక్చువల్గా ఇది ఇదంతా రోడ్డు, బట్ ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాం. ఎస్, ముందర పోయే అక్క మా క్లాస్మేట్ ధరణి. The original trekking started now. అది నా ముందర ఉన్నది మల్లికార్జున గారు, మా బోనాలకి ఈ పెద్ద. ఇంత ఏ వచ్చినా ఫిట్గా ఉండి రోజు వాకింగ్ చేసి డైట్ చేసి మంచిగా మెయింటైన్ చేస్తారు. లత, నువ్వు ఎక్కుతావు కదా, నువ్వే నన్ను లేపుతావేమో. ఎనర్జెటిక్ ఉంది చాలా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లత ఇట్లా ఉంటుందని. పద పద. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పట్టుకో పట్టుకో, డాక్టర్ పడిపోతుంది. డాక్టర్ అమ్మ మాకేమైనా అవుతుందని ట్యాబ్లెట్స్ అవి తెచ్చిందనమాట. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఘాట్ రోడ్ అయితే ఎక్కేసినాం. మళ్ళీ దీని తర్వాత ఇంకా ఆడెక్కాలి మళ్ళా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధరణి బాగానే పోతుంది. ఏమో అన్ని పెడుతుంటారు మన సులిపెంటది. స్వెట్ స్టార్ట్ అయింది. రోజు నడుస్తే అలవాటు ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నడుస్తే ఇట్లనే అవుతుంది. అందుకే జిమ్కి పోండి, జాగింగ్స్ చేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏజ్కి ఏం తేడా లేకుండా అందరం శ్రీశైలం వైపుగా పాదయాత్ర. ఈ మన క్లాస్మేట్ ధరణి. బాబా మరే లక్ష్మీపురం అన్ఎక్స్పెక్టెడ్ మీట్ శ్రీశైలంకి. నడవండి. ఆమె డాక్టర్ అమ్మ, వీడు అసిస్టెంట్ కెమెరామ్యాన్.
ఏమన్నా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తారు? ఏంది మొత్తం? 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. మీరు అంకుల్? నేనా 2 సార్లు. ఇది రెండోసారా? 2 సార్లు. లత నువ్వు? 5. ఐదో సార్ అమ్మ. ఇది నేను ఇది ఫస్ట్ టైం. మన గోవిందరాజు కాలనీ, దోమలపెంట, ఈగలపెంట అందరం ఒక్కటే ఏకమై శ్రీశైలంకి పాదయాత్రకి ప్రతి సంవత్సరం పోవడం జరుగుతుంది. సో సేమ్ ఇట్లనే 2026లో నేను కూడా జాయిన్ అయినా. ఇప్పుడు ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చినాం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్ మ్యాన్. లత, నేను నార్మల్గా లెక్కలేకపోతున్నా, అవన్నీ పట్టుకొని ఎట్లా పోతున్నా? అమ్మ, సీరియస్లీ ఈ జనరేషన్ ఇదే. వాళ్ళంతా మంచిగా వెళ్ళిపోతారు, మనతో కావట్లే. అవన్నీ రప్పించిన శివయ్య కాడికి. అదా నీ ప్లాను? పెద్ద ప్లానింగే. మన ఆలిగాడిగో ఆడున్నాడు. వాడికి పాదయాత్ర రారా అంటే వాడు స్కూటీ యాత్ర వచ్చిండు. ఓం నమ శివాయ. అలిగాడు. ఇంకా మేము విష్ణుగిరి వెళ్తున్నాం, అంటే సున్నిపెంట. అది దాటి శ్రీశైలం పోవాలి. 10 minutes సున్నిపెంట వెళ్ళిపోతామా? మళ్ళీ ఫిట్ వన్ అని చెప్పి అదే విష్ణుగిరికి. ఓల్డ్ నేమ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే శ్రీశైలం ఇంకా 11 కిలోమీటర్స్. అది నీలంపాటి అమ్మవారి గుడి, సున్నిపెంట. బోరేసారా? ఇప్పటికే 8,000 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. మోర్ టు గో. ఇప్పటికి సగం దూరమే వచ్చినాం, ఇంకా ఉంది పోవాల్సింది. ఇంకా 10 కిలోమీటర్స్ పైన ఉంటుంది ఈజీగా. సో ఇంకా 10 కిలోమీటర్స్ పోవాల్సి ఉంది. పోదాం. మధ్యలో ఆగి అక్కడ టిఫిన్ చేయొచ్చు. ఈ పాదయాత్రలో ఏదైనా బెస్ట్ నాకు నచ్చిందంటే ఆగి టిఫిన్ చేయడమే. సో మెట్ల దారి వచ్చేవాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఇప్పుడే సున్నిపెంట రీచ్ అయిపోయినాం. ఇప్పుడే సున్నిపెంట రీచ్ అయిపోయినాం. దగ్గర దగ్గర 15 కిలోమీటర్ల పైన నడిచినాం, ఇంకా 11 వెళ్ళాలి. ఇదంతా పాదయాత్రలో వచ్చేవాళ్ళే. ఎట్లుంది? ఎట్లా అనిపించింది? డాక్టర్ అమ్మ కొంచెం జరగరాదు. ఇప్పుడు మొత్తానికి ఒక మధ్యలో ఆగడానికి వచ్చినాం. బ్రేక్ తీసుకొని మంచిగా టిఫిన్ చేసి ప్రశాంతంగా ఏమైనా ఫ్రూట్స్ తిని వెళ్ళిపోవడమే మళ్ళా. థ్యాంక్ యూ.
కిట్టు బర్త్డేకా? అదే నీకారా టెడ్డీ బేర్ ఇచ్చింది. ఎట్లా చేసి ఇచ్చినా? మా ఫోన్ మా రబ్బర్ బ్యాండ్స్ తో చేసి ఇచ్చింది. ఇంకా గుర్తుంది నీకు బానే? అది కూడా ఉంది ఇంకా. అవునా? ఉంది గైస్, నవల్ ఉంది. మామ వచ్చేసి వెరీ బిగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. డ్రాయింగ్ బాగా వేస్తాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. అరే డ్రాయింగ్ బాగా వేస్తాను, డ్రాయర్ అల్లే. మన వాళ్ళకి బాగానే గుర్తున్నాయి అన్ని ఇంకా చిన్నప్పటివి. గ్రేట్. అక్కకి బాగా గుర్తున్నాయి ఇంకా. ఏం చీటీలాట? చెప్పు ఏం కాదు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. తలకాయలు వీళ్ళిద్దరు మా క్లాస్మేట్స్ ఏమో డిస్కస్ చేస్తారు భయంకరంగా. సో మా స్టాప్ వచ్చింది. సో ఇకైనా మనకి టిఫిన్ ఏర్పాట్లు అనమాట. ఇగో అంతే, స్టాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక తినేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. నమస్తే ఆంటీ, హ్యాపీ బర్త్డే. ఇస్తున్నా ఇక, కనిపిస్తారు మీరు కూడా. హాయ్ మల్లన్న, థ్యాంక్స్ అన్న, అందరికి సేవ చేస్తున్నందుకు. అందరు పడతారు. అక్క థ్యాంక్స్ అక్క, అందరికి సేవ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మాట్లాడండి అక్క, ఏమన్నా ఏం మాట్లాడాలి? మీ ఇష్టం. మా పవన్ గురించి మాట్లాడాలా లేకపోతే అందరి గురించి అక్క? మా ఊర్లో ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా చెప్పు. 2 million వెళ్తుంది చెప్తున్నాను. 2 million మనది అటెండ్ చేసి వెళ్ళిపోతాయి. థ్యాంక్స్ అక్క. ఓకేనా? మనకి థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్ అక్క. వెళ్ళొస్తాం అక్క. రావా పట్టుకోరా. సో ఇప్పుడు ఇది అక్కడ టిఫిన్కి ఆగుదాం అనుకున్నాం, కానీ డాక్టర్ మొద్దన్నది. సరిపోయింది. హీరో ఎవరైనా కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పాలి వాళ్ళ తమ్ముడు గాను. లాలి మా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు. పేర్రా? మల్లికార్జున్ రెడ్డి. అది వచ్చేసావు. అవును కదా, రైట్. గోదావరి వెళ్ళినావు కదా మీ ఫ్రెండ్ దగ్గరికి. అవును. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఒకసారి. గోదావరి వెళ్ళినావు కదా. అంటే గోదావరి మర్యాదలు, వాళ్ళు చేసే ఫుడ్, అండ్ ఇంకోటి కోడి పందాలు. అమ్మా మొత్తం చూసింది వీడియోలు. కోడి పందాలు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. అంటే నీకు ఆ ప్లేస్ ఎట్లా నచ్చింది? ప్లేసా? లొకేషన్స్ ఎక్కువ, వాటర్. మన దగ్గర ఈ నార్మల్ ట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర మొత్తం కొబ్బరివి, కోకోనట్ ట్రీస్, మొత్తం కొబ్బరి చెట్లు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు. ఎక్కువ మెయిన్ ఏంటంటే మర్యాదలు చాలా బాగుంటాయి. అంటే ఇంట్లోకి వెళ్తే ఏంటంటే తినండి అని. ఏం స్వీటు? కాజాలు, కాకినాడ దగ్గర కాజాలు, పూతరేకులు, ఆత్రేయంపురం పూతరేకులు, ఇవన్నీ ఉన్నాయి. నాకైతే మస్తు అనిపించింది. మన తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ఆంధ్రాకి పోయి అట్లా సంక్రాంతి ఎంజాయ్ చేసి రావాలి, అప్పుడు అవన్నీ తెలుస్తాయి. అంటే నువ్వు చాలా తెలుసుకున్నావు అన్నమాట. చాలా కొన్ని అర్థమైనాయి. సాయిబాబా గుడి ఏమో యాక్చువల్ అయితే వెళ్దాం అనుకున్నాం లోపలికి, కానీ టైం అయితే లేదని ఆగిపోయినాం. సాయిబాబా గుడి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు పోతే అడవి, ఇంకా అడ్వెంచర్. ఇది అసలైన శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో ఒకసారి ఆ డౌన్ చూపి ఎంత మంచిగా ఉందో. సన్ రైజ్ పొద్దుగాల అందరం ఒక ఊరు వాళ్ళు నడుచుకుంటూ. ఏంది మా ఇటేనా? మా ఏమంటావు? చెప్పింది కాబట్టి తీసుకున్నాం. ఆడ ఉంటాయింది బొంగుకర్రలు. ఇవన్నీ షార్ట్ కట్స్.
మంచిగా వస్తుంది. పొలాలు కాదు, ఇది తోటలు. తోటలు అదే మా జిఆర్ నగర్ కాలనీకి పాలకూర గోంగూర అన్ని సప్లై చేసేది అవన్నీ ఈయనే చేస్తారు తోటలు. చూసిన తోటలు. ఇప్పుడు మనం ప్రాపర్ నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఎందుకంటే అప్పుడు జాలీలు లేవు కదా, బాగా కట్టిర్రు. చాలు లేవా మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు? చిన్నప్పుడు లేవు. ఆహా. ఇది మా పెట్టి. మా చెప్పులు లేకుండా ఎట్లా నడుస్తున్నావా ఈడ? నాకు చెప్పులు ఉంటేనే అవుతలేదు. అదే కదా. చెప్పులు లేకుండానే కథ బాగానే నడుస్తుంది. రండి అండి. మీ 2 లీటర్ బాటిల్ ఏది? మీ దగ్గర 2 లీటర్ పెద్దది ఉండేగా, రఘు ఇప్పించింది కదా. బాగా గుర్తుంది. ఇదేనా? ఓకే. మామ లొకేషన్ చూడాడు. అగ్గో చూడు 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 చూపి మామ లొకేషన్. నైస్. వీడియో మనం చాలా లక్కీ అనమాట యాక్చువల్గా. అదే మనం చాలా లక్కీ. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అందరితో కాదు, మేము నల్లమల్ల ముద్దు బిడ్డలం కాబట్టి మందే ఇదంతా. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇదంతా. అందులో అసలు మేము చెప్పులు వేసుకొని నడవలేకపోతున్నాం. అట్లాంటిది వీళ్ళందరూ చెప్పులు లేకుండా భక్తితో చాలా గ్రేట్, అసలు సూపర్ గ్రేట్. అమ్మోళ్ళు ఆడరు. పవన్ ఈడ పడతావా? నువ్వే చెడు పెడతా. అవును కదా. చూడదు ఇదే పట్టుకుంటా. ఓకేనా? రానా ఆంటీ. పవన్ మామకి అంతా ఫ్యాన్స్, మొత్తం ఫ్యాన్స్ పవన్ మామ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉందా నీకు? బాగుంది. థ్యాంక్ యూ. ఇటు తీసుకురా. మా అమ్మ చూసినా నేను ఓన్లీ కూల్ వాటర్ తాగుతాను, గడ్డ తెచ్చింది. నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? అరే కొంచెం ఓపెన్ చేయరా. థ్యాంక్ యూ. ఒకసారి జరుగుతారా? వెళ్ళిపోతా. ఈ లైట్కి బాగా వస్తుంది పొద్దున కదా. ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు సాకిరేసల దగ్గర ఉన్నాం. ఇది చిన్న వాటర్ ఫాల్ అనమాట.
పద. జంప్ చేసుకుంటాను. వావ్, ఏ నుంచి పోవాలరా? చెయ్యి, ఇటే కదా వాటర్లో. నాలో రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉన్నాయి, అందుకు తీస్తున్నా. సో మొత్తం జారుతుంది, అందరం మెల్లగా వస్తున్నారు. ఏడా చాలా బాగుంది లొకేషన్. జాగ్రత్తనండ్రా, మొత్తం జాగ్రత్త. జరుగు మమ్మీ చూపి. వెళ్ళిపోయారా? ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎనర్జీ లాస్ అవుతుంది, బట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇగో బ్రహ్మజముడు వేస్తుంది ఇట్లా చేయబెడితే. దా, అవును తెలుసు, చిన్నప్పుడు ఏమో గుర్తులేదు కానీ తెలుసు అది. ఇట్లా పోతుంది చూడ అసలు దారి బాగా తెలుసు, మళ్ళా ఏం తినలే, స్పీడ్కి వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు. ఎస్, సో ఆ సింబల్స్ అన్నీ శివస్వాములకు ఇటు దారి అనమాట అది. సో క్లియర్గా చాలా ఇది చాలా డేంజర్, ఇక్కడ సిగ్నల్స్ కూడా రావు, ఏం జరిగినా ఎవ్వరు తెలియదు అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ పెద్ద పులులు, ఎలుగుబంటి అవన్నీ వస్తాయి కదా, పాములు అన్నీ వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళిపోవాలి. నైట్ టైం అయితే చాలా డేంజర్ ఇక్కడ. షూర్ బ్రో, రండి. పెడతా. సో మా అమ్మ వాళ్ళ సుపీరియర్స్ వీళ్ళంతా. హాయ్ బ్రో, చాలా మంది కలిసి. మీరే నాకు ఫిట్నెస్కి ఇన్స్పిరేషన్ నిజంగా. రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది. ఏంటి సార్ అది? రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. యా, సో అది 5 years నుంచి అదే కదా. ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడే మామిడి చెట్లకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు అండ్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. కాలు జారిందంటే లోయలోకి ఇక్కడ పడిపోతే అంతే. అక్కడ చూడు డౌన్, కాలు జారితే పైకి. అంత డబల్ ఉంటుంది. అవునరా, చాలా షార్ప్ ఉన్నాయి. దాని మీద పడితే అంతే ఇంకా మనం. ఇదంతా లోయ అన్నమాట వచ్చేసి. మామా
చాలా బ్యూటిఫుల్ ఉంది. మామా చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఏమన్నా అసలు ఆ దూరం అవన్నీ వేరే. నన్ను కూడా కవర్ చేయరా? బాగుంది. 360 డాడీ కూర్చున్నా తీసుకో హైదరాబాద్ వస్తున్నాను చూపిస్తాం 3D చూపిస్తాడు కమన్ రన్ జాగ్రత్త. ఓ అరే రే ఫోన్ తీసుకురా. ఇప్పుడు ఇదంతే కాలా వాటరా అంతే మామ. లత ఇంకెంత ఉంది? ఇదైతే ఇదే మామిడి చెట్టు కదా? వామ్మో ఎంత పెద్ద మామిడి చెట్టు. చాలా పెద్దది మామిడి చెట్టు ఇది. సో ఇదే మామిడి చెట్లు అనమాట. పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి అక్కడక్కడ, నీళ్ళు, శివలింగాలు. ఎట్లుంది చూడండి ఒకసారి ఆ డెప్త్ చూడండి. ఇంకా పైకి ఎక్కాలి పదా. జిగ్జాగా లత చాలా టెక్నిక్స్ ఇస్తుంది. అవుతుందంటావు ఇది? ఫోటోస్ వద్దుపా, టైం పడుతుంది. అబ్బా చూడు ఒకసారి అది. అంత దూరం అడవిలో నడిచినాం కానీ పైకి ఎక్కుతుంటే అయితే లేదు. ఇప్పుడు కనుక వాటర్ రావుతే డిచ్చు ఏం చేయలేము ఇక. అందుకే జిమ్కి పోవాలరా. పదా నేర్చుకో. మజ్జిగ ఉందా? దేవుడు రా ఏం రా. ఇక్కడ 5 minutes రెస్ట్ తీసుకుంటాం. మజ్జిగ నాకు అర్థం కాలేదు సార్. మజ్జిగ బటర్ మిల్క్ ఒకటేగా. మాట్లాడడానికి కూడా వస్తలేదు. ధరణి ఎట్లా పోతున్నావు? గాడదుడు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నా లైఫ్లో బనానా ఎప్పుడు ఇంత టేస్ట్గా లేదురా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 4-5 kilometers అంతే. మా ఇంకెంత దూరం? రోడ్డుకా? ఓ ఇంకా మెయిన్ రోడ్ రావాలంటే 1 kilometer అంట. రన్ రోడ్ సౌండ్ దగ్గరికి వినబడుతుంది. చిన్నప్పుడు చూసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ గుర్తొస్తుంది. సర్వైవింగ్ స్కిల్స్. ఫైనలీ కొండ ఎక్కి దిగేసి రోడ్ అయితే రీచ్ అయిపోయినాం. ఈ నుంచి చక్కగా
సాక్షి గణపతి, దాని తర్వాత శ్రీశైలం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. రోడ్డుకి అయితే వచ్చేసాం ఫైనలీ. ఎంత సంతోషంగా ఉందిరా నాయన. మెల్లగా వస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో. పాలధార పంచదార రీచ్ అయిపోయినాం. పాలధార పంచదార, దీని తర్వాత సాక్షి గణపతి. అటకేశ్వరం ఇది. అమ్మా అటకేశ్వరం వచ్చినాం. అటకేశ్వరం దాటితే వెళ్ళిపోదాం. ధరణి ఎట్లా పోతుందో భలే పోతుంది. తినేసేయి. రికార్డ్ రాస్తారా? నేను రాయను. ఏంటిది ఇస్తారేమో అనుకున్నది, ఇయ్యలేదు. దగ్గర సాక్షి గణపతి వచ్చేసినాం. డ్రాయింగ్ నేను వేస్తలే, టెన్షన్ పడక. ఇటా రివర్స్ పోతున్నా మళ్ళీ దోలిపెంట. డాక్టర్ అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నా? హాయ్ ఫ్రెండ్స్, సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. వచ్చేసినాం ఇక. మొత్తానికి సంతోషం, మొత్తానికి సంతోషం. ఇక దగ్గర పడ్డది, దర్శనం చేసుకోవడమే హ్యాపీగా. అమ్మయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మైక్ ఉంది, ఇటు దగ్గరికి మాట్లాడు. ఇగో. హాయ్ ఫ్రెండ్స్, పవన్ చిన్నప్పుడు క్లాస్మేట్. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేది. మేము చింతపండు ఆకు ఉప్పు పెట్టుకొని తినేది. అబ్బాయి నోట్స్ రాయకపోయేది, నా నోట్స్ అన్ని వీళ్ళే రాసేవాళ్ళు, మేమే రాసిచ్చే వాళ్ళం. అబ్బాయి డ్రాయింగ్ వేసేది, అప్పటి నుంచి డ్రాయింగ్ ఆర్ట్ చాలా బాగా ఇస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. సాక్షి గణపతి వచ్చేసినాం. ఈ నుంచి టోల్ గేట్ 2 కిలోమీటర్స్. టోల్ గేట్ దాటినామంటే ఇంకా శ్రీశైలం టెంపుల్ డైరెక్ట్. సో ఇప్పుడే సాక్షి గణపతి దర్శనానికి వచ్చినాం. సాక్షి గణపతి దర్శనం తర్వాత డైరెక్ట్ ఇంకా శ్రీశైలం వెళ్ళిపోదాం. ఓకే, అందరు వస్తారు. ఇంకొక 1 కిలోమీటర్. ఇంత పెద్దవాళ్ళు కూడా కాళ్ళ నొప్పులతో నడుస్తున్నారంటే భక్తికి ఉన్న పవర్ అది. గ్రేట్. ఇగో ఇవన్నీ కనిపించాలి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడే శ్రీశైలం రోడ్ ఎక్కేసినాం, లోపలికి వచ్చేసినాం. ఇంకా దగ్గర టెంపుల్ దగ్గరికి చాలా దగ్గరకు ఉన్నాం, వెళ్ళిపోవచ్చు. కళ్ళు తిరుగుతున్నాయి. ఇదే వీరభద్ర స్వామి టెంపుల్. సో ఏ వెహికల్ పూజ అయినా సరే ఫస్ట్ ఇక్కడనే జరుగుతుంది అనమాట. శ్రీశైలం సుంపేంట అక్కడ అన్నీ ఎవరైనా ఫస్ట్ వెహికల్ ఉండేటికి రావాల్సిందే. నేను కూడా వచ్చినాడికి. శ్రీశైలం టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఫోన్స్ అలో ఉండదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఫోన్లు, మన గ్యాడ్జెట్స్ ఏమైతే ఉన్నాయో కెమెరా, మైక్ అవన్నీ ఒక దగ్గర పెట్టేసి లాకర్లో నేను లోపలికి వెళ్ళిపోతా. మేబీ ఇక్కడ దీని తర్వాత ఇంకా బైక్ తీసుకొని వెళ్ళేది ఉంటుంది ఇంటికి. సో మ్యాక్సిమం ఇంకా వీడియో అయిపోయినట్టే, చివరికి వచ్చేసినాం. సో ఇప్పుడు వచ్చేసినాం, లోపల పెట్టేస్తాను నేను ఇప్పుడైతే అన్నీ. దర్శనంకి వెళ్దాం, వెళ్ళిపోతా. ఇప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత. చుక్కలు కనిపించినాయి. ఈమె మాత్రం నడుస్తూనే ఉంది. అవి ఆడ నించుంది కదా, ఆమెనే మన ఫ్రెండ్. ఎప్పుడు చెప్తుంటా కదా, షార్వాణి. మీట్ మై ఫ్రెండ్ షార్వాణి. ఎస్. సో మా ఫ్రెండ్ని కలిసేసిన.
బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసింది. ఇప్పుడు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సార్ బైక్ ప్రొటెక్ట్ చేసినందుకు. పాదయాత్ర సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు చిన్న ఇన్స్టా 360తో వ్యూస్ పెట్టేసి ఇంకా ఫైనల్గా వీడియో రాపం చేసేస్తాం. నేను మాట్లాడతాను. ఏం రాదండి, చాలా మంచోడు. నాకు ఏకైక బెస్ట్ అందరూ ఫ్రెండ్ తెలిసింది వీడే. కాదు. నాకు ఏకైక బెస్ట్ ఫ్రెండ్ వీడు, ఇంకెవరు లేరు. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రివర్స్ వెళ్ళిపోతున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చెప్తున్నా, మాటల్లో చెప్పలేను. అంటే ఇంతసేపు నడిచి సడన్గా ఒకసారి ఇట్లా సడన్గా బండి ఎక్కగానే ఇట్లా ఏదో తేలుతున్నట్టు ఫీలింగ్ ఉంది నాకు. చాలా అంటే చాలా కష్టపడ్డాం. కష్టం అంటే ఇంకా నడవాలి తప్పదు అందరం, కానీ ఇంకా అట్లా అయింది. ఓకే, బాగానే కూర్చున్నావా? మంచిగా రిసీవ్ చేసుకున్నారు కదా? అన్ని ఇచ్చింది చూసినావా నీకు? నువ్వు లక్కు, ఎంత లక్కీ. నృత్యం ఇచ్చిరా. థ్యాంక్ యూ చార్వాణి. సో మమ్మీ చాలా హ్యాపీ అనమాట షార్వాణి వల్ల. గాజులు ఏమేమ్మా ఏదో దాన్ని ఏమంటారు పెట్టే తాంబూలం శారీ అన్నీ పెట్టి అండ్ నిఖిల్ కూడా పూజ చేసినవి అవన్నీ ఇచ్చిండు. తెలీదు, సారీ. సో అలాంటివన్నీ ఏంటి ఉంటుంది మా పెట్రోల్ బంక్ ఏడమా. ఒక బిగ్ థ్యాంక్స్ టు షార్వాణి. మంచిగా రిసీవ్ చేసుకోరు, మంచిగా అనిపించింది. సో అంత జర్నీ మేము చేసిన తర్వాత కొంచెం రిలాక్సింగ్ అనిపించింది. పోయి మంచిగా వాటర్ తాగి ప్రశాంతంగా కూర్చున్నాం. ఇల్లు అట్మాస్ఫియర్ కూడా మస్తు ఉండే. సో ఇంకా అయిపోయింది ఈ వ్లాగ్, ఇక్కడితో పూర్తి చేస్తున్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి సారీ అయ్యా ఇక్కడ పోవచ్చా? ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా వచ్చేసినామని చెప్పేసి ఇది క్లోజ్ చేస్తా. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతాం. మహా అంటే ఒక 1/2 అవర్ లేకపోతే 40 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. అది పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. వచ్చేసి ఏం మాట్లాడుతున్నానో అంతా అలసిపోయి పిచ్చిలేసి ఏదో పడితే అది మాట్లాడుతున్నా. ఇంటికి పోయి ప్రశాంతంగా మాట్లాడతా. అంతవరకు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. సో సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది మన ట్రిప్ అనే పాదయాత్ర. మా అమ్మ నన్ను ఎప్పటి నుంచో శ్రీశైలం తీసుకురావాలనుకుంటుంది. సో ఇప్పుడు అది నెరవేరింది అనమాట. మా హ్యాపీ కదా, మా అమ్మ హ్యాపీ అయితే నేను హ్యాపీ. సో ఈ వీడియోతో అయితే ఓకే, ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అంత హ్యాపీగా అయిపోయింది, మంచి అడ్వెంచర్ కూడా అయింది. ఇక ఉంటా, సరే బాయ్.